దర్శి నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఓ నాయకుడు చెప్పుతో తానే కొట్టుకున్న ఘటన సంచలనంగా మారింది. ముళ్లమూరు మాజీ మండల కన్వీనర్ సోమిపల్లి శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో తనను తానే చెప్పుతో కొట్టుకుంటూ పార్టీ పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో కొనసాగడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయడం సాధారణం. కానీ ఈ విధంగా నిరసన తెలపడం నియోజకవర్గంలో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో చూపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 14 ఏళ్లుగా పార్టీకి సేవలందించిన సీనియర్ నేత ఇలా స్పందించడం నాయకత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో కాంట్రాక్టులు, కమిషన్ల వ్యవహారాలపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల కోసం భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. బిల్లులు ఆపివేయడం, ఒత్తిళ్లు తేవడం వంటి కారణాలతో నాయకుడు అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. ఇసుక, మట్టి, గ్రావెల్ పనుల్లో కూడా ఒకే వర్గం ఆధిపత్యం కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. ఏ పని చేయాలన్నా కప్పం తప్పనిసరి అన్న పరిస్థితి నెలకొనడంతో పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ పరిణామాలతో దర్శి టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.